హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఎవరైతే ఏపీ డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులు లేదంటే టీఎస్టీ వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా సరే ఎస్జిటి వాళ్ళకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, 12 మార్క్స్ ఉంటుంది కదా, అందులో గ్రామర్ అండ్ మెథడాలజీ ఉంటుంది, రైట్? సో ఈ గ్రామర్ మెథడాలజీ సంబంధించిన పూర్తి సిలబస్ నేను ఫ్రీ క్లాసెస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యానండి. త్రూ జూమ్ క్లాసెస్ ద్వారా ఎవ్రీడే 1 అవర్ 2 అవర్స్ అలా స్పెండ్ చేస్తూ సిలబస్ని కంప్లీట్గా 1 to 2 మంత్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ విధంగా డిసిషన్ కూడా తీసుకున్నానండి. సో ఎవరికైతే ఆపర్చునిటీ ఉందో సో మీరు యూజ్ చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మీకు అవసరం లేకుంటే అవసరం ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే షేర్ చేయండి, ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ, రైట్? సో నేను ఇంగ్లీష్ సిలబస్ వరకు మొత్తం కంప్లీట్ చేస్తానండి. సో మీరు జాయిన్ కావాలనుకుంటే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సో ఏప్రిల్ 1 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో మీరు జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద కనపడే నెంబర్ వాట్సాప్ చేసి హాయ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్తే నేను ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈరోజు రేపు టైం ఇచ్చి బుధవారం నుంచి నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. అంటే సిలబస్ ప్రకారం మొత్తం సిలబస్ కవర్ చేస్తాను, గ్రామర్ అండ్ మెథడాలజీ అండ్ డిస్కోర్స్, రైట్? అండ్ టెక్స్టువల్ వొకాబులరీ కూడా కుదిరితే అన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తానండి, రైట్? ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరికైతే గైడెన్స్ లేదో వాళ్ళు యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే పర్వాలేదు, వాళ్ళకి మెంటర్స్ గైడ్స్ ఉంటారు, వీడియోస్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, పర్వాలేదు. సో ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో లేదా ఇంగ్లీష్ అంటే భయంగా ఉందో, ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కొంచెం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా కొత్తగా ప్రిపేర్ అవ్వాలని వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి, రైట్? యూజ్ చేసుకోండి. సో ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ నెంబర్కి రిజిస్టర్ చేసుకొని 2 days తర్వాత మనం స్టార్ట్ చేస్తామండి. సో దయచేసి గమనించండి. యాక్చువల్లీ నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ చేస్తుంటాను, అండ్ దానిలో కూడా ఒక తక్కువ మందితో ఒక చిన్న బ్యాచ్ రన్ చేస్తున్నాను, తెలిసిన వాళ్ళు తక్కువ మందితో. సో ఆ విధంగా ఇది కూడా రన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో మీరు మెంటర్షిప్ అనుకోండి, గైడ్ అనుకోండి, కోచింగ్ అనుకోండి, ట్రైనింగ్ అని ఏదైనా అనుకోండి, నేను సిలబస్ మొత్తం కవర్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాను అవుట్ ఆఫ్ ప్యాషన్. సో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, రైట్? ఫైన్. సో తెలుసా, మనకు డిఎస్సి అనే కాదు, ఏ సబ్జెక్ట్ ఏ కాంపిటేటివ్ అయినా సరే మనం చాలా లాంగ్గా ప్రిపేర్ అవ్వాలంటే తెలుసు. లాంగ్ ఎందుకంటే అలా లాంగ్ చదివితే మనకు సిలబస్ కంప్లీట్ చేయగలం. సిలబస్ కంప్లీట్ చేసినామంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ట్యాకిల్ చేయగలం. సిలబస్ కంప్లీట్ చేయకుండా కాన్ఫిడెన్స్ రాదు. కాన్ఫిడెన్స్ లేదంటే ట్యాకిల్ చేయలేము, 100% చేయలేము. అది ఎంత లాస్ట్ 1 month 2 months చదివేది కాదు. అట్లా కూడా చదివి జాబులు కొట్టిన వాళ్ళు ఉంటారో తక్కువ మంది ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వేరే ఉంటాయి, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వేరేగా ఉంటాయి, వాళ్ళు ట్యాకిల్ చేసే విధానం, స్ట్రెస్ని హ్యాండిల్ చేసే విధానం వేరేగా ఉంటుంది. ఇంకోటి వాళ్ళ లక్ కూడా చాలా బాగుంటుంది. అట్లా వాళ్ళు తక్కువ మంది అది. బట్ 90% వాళ్ళందరూ కూడా మనం చదవాల్సిందే. లాంగ్ 1 year 2 years అలా చదివితేనే మనం మంచి కమాండ్ వస్తుంది సబ్జెక్ట్లో. కమాండ్ మంచిగా వచ్చిందంటే జాబ్ వస్తే ఓకే, రాలేకపోయి మిస్ అయితే కూడా మనం ఎక్కడైనా స్కూల్లో పోతే కూడా మనకు మంచి సబ్జెక్ట్ నడిచి వెళ్తే అక్కడ వాళ్ళందరూ కూడా మన అవకైపోవాలంటే మన సబ్జెక్ట్ నడిచి చూసి అంత అన్ని సబ్జెక్ట్లో అలా నాలెడ్జ్ పెంచుకుంటూ చదవాలి, రైట్? అప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. రాకపోయినా ఆ సబ్జెక్ట్ మనకు యూజ్ అవుతుంది మన లైఫ్లో. మనకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా మారడానికి, స్కూళ్ళలో జాయిన్ కావడానికి, ఎక్కడైనా పని చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి నా ఉద్దేశం అండి. సో ఇదండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా అవసరం వాళ్ళకి షేర్ చేయండి, అండ్ 1 నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.